నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మన దేశంలో తనని తాను మేధావులు అనుకునే బీకామ్‌లో ఫిజిక్స్ శాల్తీలు చాలామందే ఉన్నారు. వాళ్ళు తమకు అన్నీ తెలుసు అనుకుంటారు. తమకు ఏదైనా తెలియకపోతే అది అసలు లేనే లేదు అని కూడా వాదిస్తుంటారు. ఉదాహరణకి దేవుడు. ఆయన ఉన్నాడని తమకు తెలియదు కాబట్టి దేవుడే లేడనే వారే ఆధునిక మేధావులు. ఒకవైపు మన దగ్గర ఇలాంటి గోకుడు ఇంటలెక్చువల్ రోజుకు 100 మంది పుట్టుకొస్తుంటే విదేశాల్లో మాత్రం అప్పుడే గ్రోక్ వచ్చేసింది. యెస్, గోకుడు కాదు, గ్రోకుడు. ఇప్పటికీ చాలామంది ఇండియన్ ఇంటర్నెట్ యూజర్స్కు గ్రోక్ అంటే ఏంటో తెలిసిపోయింది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రోక్ అనేది కూడా ఒక ఏఐ ప్లాట్ఫామ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనం ఏది అడిగినా తనకు తెలిసినంతలో సరైన సమాధానం ఇస్తుంది. తప్పకుండా అది చెప్పిందే కరెక్ట్ అనుకోవాల్సిన పని లేదు. ఇలా ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, ఎవరో తెల్లోడు కనిపెట్టిన ఏఐ చాట్ బోర్డ్ చెప్పిందంటే అది తప్పకుండా కరెక్ట్ అనే బ్రిటిష్ కాలపు బానిసలు ఇంకా మన దగ్గర ఎక్కువే. దట్స్ వై గ్రోక్ కంటే కూడా చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, డీప్‌సీక్ లాంటి ఒక కృత్రిమ మేధస్సు. దాన్ని మనం ట్విట్టర్‌లో అలియాస్ ఎక్స్‌లో ప్రశ్నలు అడగటానికి వాడుకోవచ్చు. గ్రోక్ అంటే గోకటం కాదని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా! అయినా మనోళ్ళ టాలెంట్ తెలిసిందే కదా! గ్రోక్‌ని తెగ గోకేస్తున్నారు. వింత వింత ప్రశ్నలతో ఒకింత విసిగిస్తున్నారు కూడా. అయినా సరే గ్రోక్ అనేది మనిషి కాదు, మిషన్ కాబట్టి అడిగిన దానికి తన వద్ద ఉన్న సమాచారం మేరకు జవాబులు ఇస్తుంది. అయితే కొందరు ఓ శాంతి కాముక మతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తే గ్రోక్ సైతం ఆచితూచి బదులిచ్చింది. ఏదైనా తేడాగా మాట్లాడితే కొంపలు అంటుకుంటాయని గ్రోక్ను సృష్టించిన ఇంజనీర్లకు మాత్రం తెలియదా? సో ఎక్స్ వేదికగా ఇప్పుడు వార్తల్లో నిలిచిన గ్రోక్ మిగతా అన్ని ఏఐల వంటిదే. నథింగ్ వెరీ మచ్ స్పెషల్. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. గ్రోక్ మిగతా అన్ని చాట్ బాక్స్ లాంటిదే. కానీ గ్రోక్‌లో కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అంతో ఇంతో రైట్ వింగ్ భావజాలం కూడా ఉందట. ఇది వినటానికి నమ్మశక్యంగా అయితే లేదు. కానీ కొందరు లెఫ్ట్ లిబరాండూస్ ఈ విషయంలో అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా మన అభ్యుదయ్యాలకు ఎక్కడో మండేలా గ్రోక్ వివరణ ఇచ్చింది. క్షమాపణ కూడా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే 'ద కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలుసు కదా! ఆయనంటే మన మైనారిటీ ప్రేమికులకు, సెక్యులర్ ఎసిడిటీ వాదులకు చాలా ఆయాసం. పేరు చెబితేనే ఛాతీలో మంట మొదలవుతుంది. త్వరలో 'ఢిల్లీ ఫైల్స్' సినిమాతో అప్పట్లో కాంగ్రెస్ వారు చేసిన సిక్కుల ఊచకోత సినిమాతో రాబోతున్నాడు. మరి 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ', 'చావా' లాంటి సినిమాలు తీసేవారంటే మన సెక్యులర్ పత్తిత్తు వాదులకు ఖచ్చితంగా కోపం, అసూయ, ద్వేషం, ఏహ్యభావం అన్నీ ఉంటాయి కదా! వివేక్ అగ్నిహోత్రిని కూడా కొన్ని హిందూ కుక్కలు, కొన్ని మైనారిటీ నక్కలు ఎప్పుడూ తిట్టిపోస్తుంటాయి. వివేక్‌ని ఆడిపోసుకోవటంలో అమ్ముడుపోయిన జర్నలిస్టులు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా తనని తాను ఫ్యాక్ట్ చెక్కర్ అని చెప్పుకునే సెల్ఫ్ డబ్బా మహ్మద్ జుబేర్ అనేవాడు ఎప్పుడూ తిడుతుంటాడు. వాడికి తోడుగా న్యూస్ లాండ్రీ, ద వైర్ లాంటి ఎడమ చేతి ఎర్ర మీడియా సంస్థలు కూడా వివేక్ పేరు చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంటాయి. మహ్మద్ జుబేర్, ఆల్ట్ న్యూస్, న్యూస్ లాండ్రీ, ద వైర్ లాంటి యాంటీ హిందూ దుకాణాలు అన్నీ కలిసి గ్రోక్‌ని తప్పుదారి పట్టించడమే స్టోరీలో అసలు ట్విస్ట్. వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రశ్నలు ఎదురైతే గ్రోక్ తనకు అందుబాటులో ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి ఆయన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటాడని తేల్చేసింది. మైనారిటీల పట్ల ద్వేషం కలిగేలా చేస్తుంటాడని కూడా అంది. అందుకు కారణం లెఫ్ట్ లీనింగ్, ఎడమ చేతి ఎక్సెట్రా మీడియా అవుట్లే కారణం. ఇదంతా మనకు మనం చెప్పుకుంటున్న కబుర్లు కావు. స్వయంగా గ్రోక్ స్పందించింది. వివేక్ అగ్నిహోత్రి మీద తన అభిప్రాయాలు తప్పని బేషరతుగా అంగీకరించింది. ఆయన మీద పనికిమాలిన, దిక్కుమాలిన లెఫ్ట్ మీడియా ప్రచారాన్ని నమ్మినందుకు లెంపలు వేసుకుంది. వివేక్, ఆయన కుటుంబం పేరు చెడగొట్టినందుకు గ్రోక్ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. వారి భద్రతకు భంగం వాటిల్లితే తాను మద్దతుగా నిలుస్తానని పెద్ద లేఖ కూడా రాసింది. ఒక ఏఐ చాట్‌బోట్ సారీ చెప్పడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ మధ్యే లాంచ్ అయిన గ్రోక్ కూడా గతంలో ఎవరికీ సారీ చెప్పలేదు. వివేక్ అగ్నిహోత్రికి మాత్రం ఐ యామ్ వెరీ సారీ అంటూ విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. ఇది ఇండియన్ రైట్ వింగ్‌కి, ప్రపంచవ్యాప్త జాతీయవాదులకు కొంతలో కొంత ఊరట అనే చెప్పుకోవాలి. ఇప్పటికే అంతర్జాతీయంగా దాపురించిన అభ్యుదయ్యాలు, సోరోస్ పెంపుడు కుక్కలు వివిధ చాట్‌బోట్స్‌ను భ్రష్టు పట్టించేశాయి. ఏఐలో కూడా వికీపీడియా, గూగుల్ సెర్చ్ మాదిరిగా లెఫ్ట్ డామినేషన్ ఆల్రెడీ కనిపిస్తోంది. ఎవడి దేశాన్ని వాడు ప్రేమించుకుంటే లేదా ఎల్‌జీబీటీక్యూ సంతకి వ్యతిరేకంగా మాట్లాడితే
అక్రమ వలసదారులు దొంగలు అని అంటే చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ వంటి వాటికి నచ్చటం లేదు. ఇంటర్నెట్‌లో ఇంతకాలం పోగైన లెఫ్ట్ చెత్త అంతా చాట్‌బోట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ పరంపరకి వ్యతిరేకంగా గ్రోక్ సారీ చెప్పటం, వివేక్ అగ్నిహోత్రి ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవాడు కాదని అంగీకరించడం, ద్వేషం నూరిపోసేవాడు కూడా కాదని తేల్చి చెప్పడం స్వాగతించాల్సిన పరిణామం. వెల్, అసలు వివేక్ అగ్నిహోత్రి ఒక దర్శకుడు. మరి ఆయన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తాడని గ్రోక్‌కు ఎవరు చెప్పారు? అసలు సిసలైన ఫేక్ న్యూస్ గాడొకడు ఉన్నాడు. వాడే చెప్పాడంట. గ్రోక్ స్వయంగా మనోడి మీడియా దుకాణం పేరు పేర్కొంది. ఆల్ట్ న్యూస్ అనే బ్లాక్‌మెయిల్ మీడియా సంస్థ నడిపేది మహమ్మద్ జుబేర్. వాడి పని ఫ్యాక్ట్ చెక్ చేయడం. అంటే అబద్ధాల్ని అబద్ధాలుగా నిగ్గు తేలుస్తాడనమాట. అఫ్‌కోర్స్ మన జుబేరుకు నిజాలకి ఎక్కడైనా పొంతన కుదురుతుందని మీరు నమ్ముతున్నారా? మహమ్మద్ జుబేర్ ఘనకార్యాల్లో ఒక్కటి, నూపూరు శర్మను 50 ముస్లిం దేశాలకు శత్రువును చేయటం. ఆమె మన భారతదేశపు ఒక న్యూస్ ఛానల్లో ఏదో మాట్లాడితే ఈ ఆల్ట్ న్యూస్ మహమ్మద్ జుబేర్ తనకు నచ్చినట్టు ఎడిటింగ్ చేసి వైరల్ చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. సర్ తనసే జుడా ఉన్మాదులకి నూపూర్ శర్మ ఏం తప్పుగా మాట్లాడిందో ఇప్పటికీ తెలియదు. కానీ జుబేర్ గాడి చిన్న వీడియో పట్టుకొని ఊగిపోతుంటారు. ఇలాంటివి ఆల్ట్ న్యూస్ ఖాతాలో బోలెడున్నాయి. అబద్ధాన్ని వెలికి తీస్తానని తొడలు కొట్టే మన జర్నలిస్ట్ నక్క అసలు చేసేది ఏంటంటే నిజాలకు అబద్ధాల ముద్ర వేయటం. ఇదే మహమ్మద్ జుబేర్ కొన్నాళ్ళ క్రితం మన రిఫ్లెక్షన్ వీడియో ఒకటి తనకు ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసుకుని వైరల్ చేశాడు. దాన్ని పట్టుకొని జర్మన్ షెఫర్డ్ ధ్రువరాటి కూడా మొరిగాడు. విక్టిమ్ కార్డు ప్లే చేశాడు. ఫైనల్గా ఇక్కడ మనకున్న లోకల్ లెఫ్ట్ లిబరల్ లేడీ యూట్యూబర్ కూడా రాగాలు తీసింది. అట్లుంటుంది లెఫ్ట్ వింగ్ ఇంటర్నేషనల్ మాఫియా. మన రిఫ్లెక్షన్ వీడియో మొదలు నూపూర్ శర్మ దాకా ఎవరు ఏది మాట్లాడినా తమ ఇష్టానుసారం వక్రీకరిస్తారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. వివేక్ అగ్నిహోత్రిని మాత్రం వదిలిపెడతారా? ద కాశ్మీర్ ఫైల్ సినిమాతో 1990లో పాక్ నుంచి వచ్చిన జిహాదీల సాయంతో ఇక్కడ స్థానిక మతోన్మాదులు హిందువుల పట్ల ఎంత క్రూరత్వానికి పాల్పడ్డారో పెద్ద తెరపై చూపించాడు. మహమ్మద్ జుబేర్కు న్యూస్ లాండ్రీ, ద వైరల్ లాంటి దుకాణాల్లోని బిచ్చగాళ్లకు అదంతా నచ్చలేదు. అందుకే ఇంటర్నెట్లో వివేక్ అగ్నిహోత్రి ఒక ఫేక్ న్యూస్ జర్నలిస్ట్ అని, హేట్ స్ప్రెడ్ చేయటం ఆయన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అదే గ్రోక్ కూడా నిజం అనుకుంది. తర్వాత మళ్ళీ నిజం తెలుసుకొని సారీ చెప్పింది. మరి ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ఏఐ వార్లో మనం ఎలా పోరాటం చేయాలి? అమెరికా వాళ్లకు చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ, చైనాకు డీప్‌సీక్, కొత్తగా ఇప్పుడు తెర మీదకు వచ్చిన గ్రోక్, ఇవన్నిటికీ ధీటుగా మనము ఒక కృత్రిమ మేధస్సును సృష్టించుకోవాలి. అంతేకాదు దాన్ని ప్రపంచవ్యాప్త లెఫ్ట్ లిబరల్ వోక్ మేధావుల బారి నుంచి కాపాడుకోవాలి. అంతకంటే ముఖ్యం మన దేశంలోని దేశద్రోహుల శాడిజం నుంచి కూడా కాపాడుకోవాలి. ద వార్ హ్యాస్ జస్ట్ బిగన్. జై హింద్.